నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మన దేశంలో అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒక ప్రత్యేకత ఉంది. గొప్ప ఆరేటర్ ఆయన. అద్భుతమైన నరేటివ్ స్కిల్స్. ఒక అంశాన్ని తీసుకుంటే ఆ నెరేటివ్ బిల్డింగ్లో అసదుద్దీన్ ఓవైసీని ఆయన ప్రజలు సైతం ఆయన చూసి సలాం కొట్టాలి. అలాంటి నెరేటివ్ బిల్డింగ్. తాజాగా మరుదో అరెస్ట్ తర్వాత ఆయన ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే ఏమన్నారంటే, భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై మరింత దృఢంగా వ్యవహరించాలని, పాకిస్తాన్లోని ఉగ్రవాద మాస్టర్ మైండ్స్ను భారత్కు తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రికి, హోంమంత్రికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి కూడా ఆయన విజ్ఞప్తి చేశారో, సవాల్ చేశారో. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరుని బట్టి సవాల్ అనుకోవాలి. కానీ ఆయన ఏంటంటే హీ వాజ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎన్ ఏ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఫర్ హిస్ లాజిక్. ఏంటది? మధురోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాగా బందీగా చేసుకుని ఆయన భార్యని బందీగా తీసుకుని అమెరికా తీసుకొచ్చి డిటెన్షన్ సెంటర్లో పెట్టారో, అలాగే భారతదేశం కూడా దాడి చేసి 26/11 మాస్టర్ మైండ్స్ని, మసూద్ అజహర్ ఇంకా ఇతర ఉగ్రవాద మూకలందరినీ కూడా పాకిస్తాన్ నుంచి పెరుక్కు రావాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడు. అంటే ఆ లాజిక్ ఆయన బట్టతలకి మూకాలకి మూడేట్లలో సిద్ధహస్తుడు అసదుద్దీన్ ఓవైసీ గారు. ఇన్ఫ్యాక్ట్ మధురోని అమెరికా కిడ్నాప్ చేసి తీసుకురావడం, అది కిడ్నాప్ చేసి తీసుకురావడం అనేది ఒక అంశం అయితే, 26/11 టెర్రర్ అటాక్స్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ వాళ్ళు నాన్ స్టేట్ ఫ్యాక్టర్స్, మాకు వాళ్ళతో సంబంధం లేదని పాకిస్తాన్ ఒక డిస్క్లైమర్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ మీద ఎలా దాడి చేయగలం? దేర్ ఇస్ డిప్లొమసీ ప్రోటోకాల్స్ ఉంటాయి, దౌత్యపరంగా ఉండే మర్యాదలు, వ్యవహారాలు ఉంటాయి. వాటిని కాదని పాకిస్తాన్ మీద ఎలా దాడి చేయగలం? చేయలేని పరిస్థితి. అలాగని ఆ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడదామా? పోనీ వీరన్నట్టు, ఓవైసీ గారు అన్నట్టు దానికి అమెరికా పూర్తి వత్తాసు. సో బట్ స్టిల్ ఆయన ఏంటంటే సామాన్య జనాన్ని ఆకట్టుకోవడానికి కావాల్సిన పదజాలాన్ని తన వోకల్ బాక్స్లో వేసి మంచి తాళింపేసి మరీ మాట్లాడతారు ఓవైసీ గారు. సో అలా మాట్లాడినప్పుడు సహజంగానే అటెన్షన్ ఆయన వైపు డ్రా అవుతుంది. ఎందుకు ఆయన అలా మాట్లాడాడు ఒకసారి ఇప్పుడు గమనించాలి. రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తన ప్రజెన్స్ని, తన ప్రావెస్నెస్ని, తన ప్రామినెన్స్ని, తన డామినెన్స్ని ఉంది అనుకుంటున్న తన డామినెన్స్ని నిరూపించుకోవడానికి, ఇన్ఫ్యాక్ట్ ఓవైసీ గారికి అత్యంత అరుదైన ఆ గౌరవం ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ దేశాలకు వెళ్ళిన పార్లమెంటరీ బృందాల్లో ఒక పార్లమెంటరీ బృందానికి అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం ఇచ్చారు. చెడు కూడా ఆడేశారు ఈయన దుబాయ్ వెళ్ళి. ఉగ్రవాదుల విషయంలో ఎంత కఠినంగా ఉన్నాం భారతదేశం అనే విషయంలో చెడు కూడా రాశారు. ఒక కైండ్ ఆఫ్ నేషనలిజాన్ని ఇంబైబ్ చేయగలిగారు నరేంద్ర మోడీ. అసదుద్దీన్ ఓవైసీలో జాతీయవాదాన్ని జాగ్రత్తగా ఇంజెక్ట్ చేయగలిగారు అనమాట. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్పతనం. సరే, ఇంకా ఆయన పార్టీ, ఆయన వెళ్తాడు, సభలు పెట్టుకుంటాడు, మాట్లాడతాడు, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడేప్పుడు కూడా జనం ఖచ్చితంగా తనని చూడాలి. అంటే వాళ్ళ జనం అటెన్షన్ డ్రా చేయాలి. అందుకనే మోదీ గారు, అమిత్ షా గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు మీకు ధైర్యము, దమ్ము ఉంటే కనుక 26/11 అటాక్స్కి పాల్పడిన ఉగ్రవాదుల్ని తీసుకురండి అని బీజేపీ కూడా గట్టిగానే స్పందించింది దీని మీద. బీజేపీ నాయకులైతే పెరుక్కొచ్చే కర్మ ఏంది, నేరుగా అక్కడే లేపారేస్తామని చెప్పేసి, అక్కడే ఇప్పుడు ఒక ఉసామా బిన్ లాడెన్ని, ఒక అల్ జవహరిని ఎలా లేపారు, అలాగే వీళ్ళని కూడా లేపేస్తాం. లేపేయటానికి కావాల్సిన వ్యాఖ్యలు ఏంటి, లేపేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏంటనేది మేము తయారు చేసుకున్నాం. ఓవైసీ గారు మీరు నిశ్చింతగా ఉండండి, మీరేం వర్రీ కామాకండి అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. భారతదేశం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటుంది, దేశాలను కాదు. మేము బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యమని బీజేపీ నేతలు అదే చెప్పారు. పాకిస్తాన్ని మనం దాన్ని ఎంత కాదనుకున్నా ప్రపంచంలో కొన్ని దేశాలు పాకిస్తాన్ని గుర్తిస్తాయి. మనం దాన్ని ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ అని భావిస్తాం. నేరుగా మన దేశం మీద దాడి చేయలేం కదా. డిప్లొమసీ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుతున్నాం. అదేం చేస్తున్నాం, డిజోన్ చేసుకుంటుంది. ఆ ఉగ్రవాద దాడికి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదని. పొద్దున్న లేస్తే వీళ్ళు ఇసిరేసే ఎంగిలి మెతుకులు తిని బతికే మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ ఇలాంటి వాళ్ళు ఏమి నేరుగా దాంతో కనెక్టివిటీ లేరు కదా. ఇప్పుడు ఐఎస్ఐ ఏంటి, ఒక డ్రగ్ కార్టల్ని డెవలప్ చేస్తుంది. దాని నుంచి వచ్చే డబ్బు టెర్రరిస్ట్ ముఠాలకు సరఫరా చేస్తుంది. డ్రగ్ టెర్రరిజం, దీన్ని నార్కో టెర్రరిజం అంటారు. ఆ నార్కో టెర్రరిజానికి గవర్నమెంట్కి సంబంధం లేదని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. అది ఓవైసీ గారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. బట్ మరి ఆయన మార్కెట్ చేసుకోవాలి కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన మజ్లిస్ పార్టీని మార్కెట్ చేసుకోవాలంటే ఇలాంటి 4 మాటలు అనేసి ఉంటే పడి ఉంటాయి కదా అని. అంటే బీజేపీని కలకటం ఒక రకంగా. మీరేం చేస్తున్నారు ఏంటి ఉగ్రవాదుల విషయంలో, మేము ఎంతో నిబద్ధతతో ఉన్నాం, మా సమాజానికి అప్రతిష్ట తీసుకొస్తున్న, ఇస్లాం పేరుతో మా సమాజానికి అప్రతిష్ట తీసుకొస్తున్న ఉగ్రవాదుల్ని ఎంబడే
మెడ పట్టుకుని గుంజుకురండి, పెరుక్కురండి అని ఆ, దానికి ఆ, దానికి కావాల్సిన సరుకు సరంజామా సామాగ్రి మొత్తం ఉన్నాయి కదా, ఆ విషయంలో మీరు ఫైనల్ కాల్ తీసుకోండి అని చెప్పేసి. అయితే బీజేపీ ఏంటి, మేము ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకుంటాం కానీ దేశాలని కాదు అని చాలా బాధ్యతాయుతంగా మాట్లాడింది బీజేపీ ఈ విషయంలో. మనది బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం, అది గుర్తుంచుకోండి ఓవైసీ గారని. సో ప్రతిపక్షంగా చూస్తే మజ్లిస్ నేత ఓవైసీ తరచూ ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు చేస్తుంటారు, మనం చూసాం. ఈసారి ఏంటంటే ఆయన అమెరికా చర్యను ఉదాహరణగా చూపి భారత ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఎనీహౌ ఆయన విసిరిన ఛాలెంజ్లోని లాజిక్ అంశాలను పక్కన పెడితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇన్నాళ్ళు జాప్యం చేయాల్సిన అవసరం లేదు. మొన్ననే తప్పించుకున్నాడు ఆపరేషన్ సింధూర్ టైంలో, కేవలం 5 నిమిషాల వ్యవధిలో మసూద్ అజర్ తప్పించుకున్నాడు. లేకపోతే అతను కూడా లేపేసేవాళ్ళే. మనం జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిపిన బాంబు దాడుల్లో చనిపోయేవాడే. సరే ఎనీహౌ ఒక కాల్ అయితే ఆయన ఇచ్చాడు, ఉగ్రవాద మాస్టర్ మైండ్స్ని మనం ఖచ్చితంగా టార్గెట్ చేయాలని బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే నిఘా సంస్థలు కానీ ఆ పనిలో ఉన్నాయి. ఓవైసీ గారు మీరు నిశ్చింతగా ఉండండి.